జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ తాను స్థాపించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడారు. పార్టీ ఆవిర్భావ కాలం నుంచి తాను ఎదుర్కొన్న కష్టాలను ఓర్పుగా ఎదుర్కొన్నారన్నారు. 2014లో ఒక్కడే కదిరి పార్టీ పెట్టి ఓటమికి భయపడకుండా పోరాటం చేసి 2024 జనసేనతో పాటు 40 ఏళ్లు టీడీపీని, అలాగే రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏను నిలబెట్టామని సగర్వంగా ప్రకటించుకున్నారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. అన్నీ ఒక్కడే అయి 2014లో జనసేన పార్టీని స్థాపించాం. భావ తీవ్రత ఉంది గనుకే 2018లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. తెలంగాణ జనసేనకు జన్మస్థలమని, ఏపీ కర్మస్థలమన్నారు. జనసేన పార్టీకి తమిళనాడులోనూ ఆదరణ ఉందన్నారు. తన తెలుగు స్పీచ్లు తమిళులు చూస్తున్నారని తెలిసిందన్నారు. అలాగే మహారాష్ట్ర, కర్ణాటకలోనూ జనసేనకు అభిమానులు ఉన్నారని పవన్ చెప్పారు. 2019లో ఓడిపోయినప్పుడు అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వబోమని తొడలు కొట్టారన్నారు. ఇప్పుడు ఆ తొడలను బద్దలు కొట్టామన్నారు. 100% స్ట్రైక్ రేట్ సాధించి దేశమంతా మనవైపు తిరిగి చూసేలా చేశామన్నారు. భారతదేశానికి బహుభాషా విధానం మంచిదన్నారు. తమిళనాడు సహా అందరికీ ఒకే విధానం ఉండాలన్నారు. సగటు మధ్యతరగతి మనిషిగా బతకడమే తన కోరిక అని ఫలితం ఆశించకుండా 11 ఏళ్లుగా పార్టీని నడుపుతున్నానన్నారు. ఆ కష్టాలన్నిటికీ జయకేతనం సంతృప్తినిచ్చిందన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రణాళికా ప్రకారం నిర్వహించారు. పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. మనం ఓడినప్పుడు 2019లో మిస్సాలు మెలేశారు, జబ్బలు చరిచారు, తొడలు కొట్టారు, మన ఆడపడుచుల్ని అవమానించారు, ప్రజల్ని నిరంతరం హింసించారు. ఇదే న్యాయం అని మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు అందరూ అడిగితే, గొంతెత్తితే వారిపైన కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు, నిర్బంధంలో తోశారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుణ్ణి అక్రమ కేసుల్లో బంధించారు. వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు. ఇక నాలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు.
పాల్ చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదు, వేయని కుతంత్రం లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టాం. బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటులో రెండు ఎంపీలతోటి అడుగు పెట్టాం. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈ రోజు జయకేతనం ఎగరేస్తున్నాం. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.